హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్' 2020 రిలీజయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక స్పానింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. అది చూడడానికి చాలా బావుంటాయన్నమాట. ఈ మూవీ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అయితే కాదు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీశారన్నమాట. కానీ మూవీలో సీన్స్ చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే అమాయ ఒక స్పానిష్ సివిల్ గార్డ్. తనకొక మిషన్ అసైన్ చేస్తారు. అదేంటంటే నక్సలైట్ దగ్గర అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇస్తూ ఉంటది. ఆ తర్వాత అమ్మాయికి నక్సలైట్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి తన ఎలా తప్పించుకుందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే కొన్ని రిలేషన్స్ చూపిస్తారు. ఆ రిలేషన్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పెడతారు. అది చూడడానికైతే బాగానే ఉంటది. అమ్మాయి అసల సివిల్ గార్డ్‌లోకి ఎందుకొచ్చింది? ఆ తర్వాత తనకి ఆ మిషన్ అసైన్ చేయటము. ఆ మిషన్ నుంచి తను అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ నక్సలైట్‌లో జాయిన్ అవ్వటం. ఈ సీన్స్ అన్నీ చూపిస్తారు. ఇవి చూడడానికి చాలా బావుంటాయన్నమాట. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అమయ స్టోరీ నడుస్తూ ఉంటది. తను అండర్ కవర్ ఆపరేషన్ ఎలా చేసిందని కూడా సీన్స్ చూపిస్తారు. అదే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. తను ఈటీఏ ఒక నక్సలైట్ గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వటము, ఆ గ్రూప్‌లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇవ్వటము, ఈ సీన్స్ చాలా బాగా చూపిస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ చూపిస్తూ ఉంటారు. ఆ రియల్ ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్‌గా చూపించుంటే బావుండేదనిపించింది. ఆ సీన్స్ అంత డీటెయిల్‌గా లేకపోవడంతో మూవీ అక్కడక్కడ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. కొద్దిగా డల్‌గా అనిపిస్తదన్నమాట స్క్రీన్ ప్లే. ఇంకా ఆ తర్వాత లాస్ట్ 20 మినిట్స్ చాలా బావుంటది ఈ మూవీ. క్లైమాక్స్‌లో కొంచెం థ్రిల్లింగ్‌గా, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేస్తాడు. ఆ సీన్ అయితే చాలా బావుంటదన్న ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. మూవీ ఓవరాల్‌గా అయితే బావుంది. ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన అమయ తన క్యారెక్టర్ చాలా బావుంటది. అండ్ తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అన్నమాట. స్టార్టింగ్‌లో కొన్ని అండర్ కవర్ ఆపరేషన్ సీన్స్ ఉంటాయి. అవైతే సూపర్‌గా ఉంటాయన్నమాట. అమయ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ ఆ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అండ్ థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బావుంటది. అండ్ క్లైమాక్స్ వచ్చే సాంగ్ అయితే సూపర్‌గా ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా చాలా బావుంటది. ఆ అండర్ కవర్ ఆపరేషన్ సీన్స్ అయితే చాలా బాగా చూపిచ్చారు. ఈ మూవీకి హైలైట్ అన్నమాట. అండ్ ఈ మూవీలో డబ్బింగ్ కూడా కాస్త పర్లేదు బాగానే ఉంటది. నేను తెలుగులోనే చూసాను. తెలుగు డబ్బింగ్ కాస్త బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేమి లేవు. మూవీ బావుంటుంది. ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.